అందుకు దేవుడు మనందరినీ ఈ స్థలంలోనికి ఏర్పాటు చేసుకున్నాడు. మనందరినీ ఈ స్థలంలోనికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంవత్సరాంతంలో మనం చేయవలసినటువంటి కొన్ని కార్యాల గురించి నేను మీకు చెబుతాను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని, యెహోవా తుండగా నీ కార్యములను నూతన పరచుము. కనుక దేవుడు మన పట్ల ఏం చేశాడు? తన కార్యాల్ని చక్కగా జరిగించి వస్తాడు. ఆహారం ఇచ్చారు, ఆరోగ్యమునిచ్చారు, మన ప్రయాణంలో తోడుగున్నారు. అలాగనే మనకు అనేకమైన వ్యాధులు వచ్చినప్పుడు దేవుడు బాగు చేశారు. అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలు, అనేకమైన ఇబ్బందులు వస్తున్నప్పుడు దేవుడు సహాయములను దయచేశారు. తిరిగి ఈ సంవత్సరము చివరి వరకు మనల్ని సజీవులుగా దేవుడు నిలబెట్టాడు. ఎన్నో ఉపకారాలు దేవుడు మన పట్ల దేవుడు జరిగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇన్ని చేసిన, ఇంతగా మన పట్ల ప్రేమ చూపించిన దేవుని పట్ల మనం చేయవలసినటువంటి కార్యాలు కొన్ని నేను మీకు చెబుతాను. శ్రద్ధగా అందరూ వినాలి, అందరూ జాగ్రత్తగా వాక్యాన్ని అనుసరించాలి. వాక్యములో ఉన్నటువంటి ప్రతి దానిని మన యొక్క జీవితాలలో మనము దానిని నెరవేర్చటానికి మనందరము కూడా సిద్ధ మనసుతో ఈ స్థలంలో ఉండాలని మీకు మనం చేస్తున్నాను. ఒకటి, నీ నడవడికలను, నీ తప్పులను సరి చేసుకోవాలి. ఒకటి, మనం ఏం చేయాలంటే మన యొక్క నడవడికలను, మన యొక్క తప్పులను మనం సరి చేసుకోవాలి. వాక్యముల నుండి ఆదికాండము 24వ అధ్యాయము 48వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 48వ వాక్యము చదువుకుందాం. యెహోవాకు మొక్కి అబ్రహామును స్తోత్రము చేసి తిని, ఎలయనగా చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సరి అయినటువంటి మార్గములో మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. సరి అయిన మార్గములో మనం నడుచుకుంటేనే మన యొక్క కార్యాలు, మన ఆలోచనలు నెరవేర్చబడతాయి. ఆ సరైనటువంటి మార్గములో ఒకవేళ మనం నడవక మన యొక్క జీవితాలలో దారి తప్పిన వారుగా ఒకవేళ మనం ఉన్నట్లయితే, మనం సరి చేసుకుని నూతన సంవత్సరంలో అడుగు పెడితే మనకు అది మంచిది. మరలా తిరిగి మనం సరిచేయబడుకోకుండా మన పాత జీవితంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పద్ధతులు, తప్పిదాలు ఏమవుతున్నాయో వాటిని మరలా అలాగే మనం రిపీట్ చేసుకుంటూ క్రొత్త సంవత్సరంలో కూడా అలాగే మనము పులిసిన పిండితోనే, లేక చేదైనటువంటి వేరుతోనే, లేక దేవునికి అవిధేయత కలిగినటువంటి వారుగా ఒకవేళ మనం ప్రయాణం చేయటం అనేటువంటిది అంత మంచిది కాదు. అందుకు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మన యొక్క జీవితాలలో మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప గంభీరమైనటువంటి సత్యం ఏమిటి అంటే, వచ్చాడా? హలో, వచ్చాడా? ఫోన్ లేదా మీ దగ్గర? నెంబరు
సరే, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, మన యొక్క నడవడికను సరిగ్గా చేసుకోకుండా దేవుని కార్యాలు లేక దేవుడు మన పట్ల కార్యాలు జరగాలి అని ఆశపడటం అంత కరెక్ట్ కాదేమో. అందుకు అబ్రహాము యొక్క సేవకుడైనటువంటి ఎలియాజరు తన యజమానుని యొక్క కుమారునికి ఒక భార్యను తీసుకురావటానికి ప్రమాణం చేసి ఆయన వెళ్ళటం జరిగింది. ఆ యజమాని యొక్క చిత్తమును నెరవేర్చటానికి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభువా, నీవు నన్ను సరి అయిన మార్గములో నన్ను నడిపించునైనా అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈరోజు నీవు నేను, మన బిడ్డలు, మన కుటుంబము సరైన మార్గములో, మన ఆర్థిక పరిస్థితులు సరైనటువంటి స్థితిలో నడవాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర సరిగ్గా మనం నడిపించే దేవుని దగ్గర మనం ప్రార్థనా పూర్వకముగా మనం సిద్ధపడాలి. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 45వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. 45:17 పండుగలలోను విశ్రాంతి దినములలోను చాలు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వారు దైవ సన్నిధికి వారు వెళుతున్నప్పుడు వారు ఏం చేయాలంట? వారు అక్కడ అర్పించవలసినటువంటి వాటిని అర్పించటానికి వారు ఏం చేయాలన్నమాట? అన్నిటినీ సిద్ధపరచుకుని వెళ్ళాలి. నువ్వు దైవ సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు అన్నిటినీ సిద్ధపరచుకుని వస్తేనే అక్కడ కార్యం అనేది జరుగుతుంది. అక్కడ నీకు ఏ ఆటంకము అభ్యంతరం అనేది లేకుండా అక్కడ నీకు మేలు అనేది జరుగుతుంది. కనుక దైవ పిల్లలు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దైవం యొక్క మార్గములు నడుచుకుంటూ దైవ సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే అన్నిటినీ కలిగిన వారుగా దేవుని యొక్క సన్నిధానములో మనము ఉండాలి. అలా మన యొక్క జీవితాలు లేకుండా అరకొరకుగా మన యొక్క జీవితాలు ఉన్నట్లయితే మన ప్రయాణము గమ్యానికి చేరదు. మన జీవితాల్లో దేవుడు మనకి ఏ సహాయమును ఆయన చేయలేరు. అందుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరంలో ఒకవేళ మనం సరైనటువంటి విధానములో భక్తిభావాల్లో దేవుని యొక్క సన్నిధానానికి నడిపించే విషయాలలో దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాల్సినటువంటి విధి విధానాలలో ఒకవేళ మనం సరిగ్గా నడవలేకపోయినట్లయితే మనము సరిచూసుకుని సరిచేసుకుని కొత్త సంవత్సరం మనం ఏం చేయాలంటే సరైన మార్గములో ప్రభువా నీవు నన్ను నడిపించునైనా అని ప్రార్థన చేసుకోవాలి. నన్ను సరైన మార్గములో నన్ను నడిపించునైనా. హల్లెలూయా, హల్లెలూయా. సామెత గ్రంథము 12వ అధ్యాయము 15వ వాక్యం చదువుదాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము చాలు. మూడుని యొక్క మార్గము అతనికి సరిగ్గా ఉంటుంది. అతనికి ఎంత చెప్పినప్పటికీ కూడా అతని యొక్క ఆలోచనలే అతనికి సరిగ్గా ఉంటాయి. అదే జ్ఞానము కలిగిన వానికి ఆలోచనలు ఎలా ఉంటాయంట? అంగీకారముగా ఉంటాయి. ఈ సంవత్సరము దేవుని మందిరములో ఉన్న మనము ఆలోచన లేనివారుగా అజ్ఞానులుగా నీ మార్గమే నీకు మంచిది అన్నట్లుగా ఒకవేళ ప్రవర్తించినట్లయితే
నీ మార్గములో దేవుని యొక్క చిత్తము లేదు అనేటువంటిది నువ్వు గ్రహించినట్లయితే, జ్ఞానము కలిగి నువ్వేం చేయాలో తెలుసండి. ఈ సంవత్సరము నువ్వు సరైన మార్గములో మనం నడుచుకోవాలి. సరైన మార్గములో మనం జ్ఞానము కలిగి మనం నడుచుకోవాలి. అలాంటి ఆ కృప జ్ఞానమును దేవుడు మనకు దయచేయునుగాక. ఓకే, మనం గత సంవత్సరాల్లో దేవుని మందిరంలోకి టైంకి రాలేకపోవటం, దేవునితో మనం సరైనటువంటి సంబంధాన్ని మనం ఏర్పాటు చేసుకుని బలపడలేకపోవటం, ప్రార్థనా సహవాసాల్లో మనం సరిగ్గా కూడలేకపోవటం, రొట్టె విరుసుటిలో మనము నిర్లక్ష్యం కలిగి ఉండటం, దేవుని బిడ్డలుగా సరైన సాక్ష్య అనుభూతి లేకుండా లోక సంబంధమైనటువంటి జీవితాలలో ఉండటం, కొన్ని ఆత్మలను దేవుని యొద్దకు నడిపించవలసినటువంటి బాధ్యత కలిగిన వారు అయినప్పటికీ బాధ్యతారహితులుగా, బాధ్యత లేని వారిగా ప్రవర్తించటం, ఏవైతే మనలో లోపాలు ఉన్నాయో, నిర్లక్ష్యం ఏదైతే ఉందో దానిని మనం ఏం చేయాలో తెలుసండి. సరిచేసుకుని మన మార్గములను దైవ సన్నిధిలో సరిచేసుకుని దేవుని బిడ్డలుగా మనం జీవితాన్ని వెళ్ళాలి. అది క్రొత్త సంవత్సరానికి నీకు వచ్చే ఆశీర్వాదం. నువ్వు పాత పులిసిన పిండివి, ఆ పాత గుడ్డవే అలాగే కొత్త సంవత్సరంలోకి వెళితే కొత్తదానికి పాతదానికి ముడి వేస్తే, అతుకు వేస్తే అతుకుగానే ఉంటుంది. దానిలో దేవుని యొక్క ఆశీర్వాదం అటువంటి ద్రాక్షరసం పోస్తే అది పిగిలిపోతుంది. ఆశీర్వాదాలు బూడిది పాలవుతాయి, బొగ్గు పాలవుతాయి, నేల పాలవుతుంది. ఈ ఆశీర్వాదములు నీకు రావాలి, ఈ దీవులు నీకు రావాలి. నువ్వు పాత జీవితమును కలిగి అలాగే నువ్వు ప్రవర్తిస్తే నీకు ఆశీర్వాదాలు ఏమీ రావు. కొత్త సంవత్సరం అంటే సూర్యుడు అలాగే ఉదయిస్తాడు, అలాగే అస్తమిస్తాడు కదా. అలాగనే 24 గంటలు అలాగే ఉంటుంది, రాత్రి పగలు కూడా అలాగే ఉంటుంది. అలాగనే వర్షాకాలం అలాగే ఉంటుంది, శీతాకాలం అలాగే ఉంటుంది, వేసవకాలం అలాగే ఉంటున్నాయి. అలాగనే నెలలు కూడా అలాగే ఉంటాయి, 12 నెలలే ఉంటాయి. వారాలు కూడా అలాగే ఉంటాయి, ఏమీ మార్పు ఉండదు. మార్పు చెందాల్సింది ఎవరు? మనుషులుగా మనం మారాలి, మన జీవితాలు మారాలి. మన మార్పు లేకుండా మన యొక్క జీవితాలలో మనల్ని మార్చగలిగినటువంటి దేవుని దగ్గరకు కూడా వచ్చి నీ జీవితాన్ని, నీ బండలాంటి జీవితాన్ని మార్చగలిగేటువంటి దేవుని దగ్గరకు కూడా వచ్చి ఇంకా నువ్వు మార్పు చెందలేదు అంటే ఎంత మూర్ఖత్వం అది! అది ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితి! ఇంత ప్రమాదకరమైన స్థితిలో మనం ఉంటూ మరలా కొత్త సంవత్సరంలో కూడా ఇదే ప్రమాదకరమైనటువంటి స్థితిని నేను కొనసాగిస్తాను అనటం మంచిదేమీ కాదు. సరిచేసుకుని దేవుని పిల్లలుగా మనం మంచిగా కొనసాగటం అది మన జీవితానికి చాలా మంచిది. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రతి విషయంలో మనము సర్దుకుని పోవాలి. ప్రతి విషయాలు మనం ఎలా ఉండాలి? ఆదికాండము 13వ అధ్యాయము 8-9 వాక్యాలు చదువుదాం. ఆదికాండము ఉన్నది కదా, దయచేసి చాలు. ఇక్కడ అబ్రహాము ఏ విధముగా ప్రతి విషయంలో ఏమవుతున్నాడు? సర్దుకుంటూ వెళ్తున్నాడు. మనం కూడా ఇవ్వాలి, సర్దుకుని పోవాలి. ప్రతిదానికి మనం ముడేసుకుని, ప్రతిదాన్ని సమస్య చేసుకుని, ప్రతిదాన్ని భూతత్వములు పెట్టుకుని మన యొక్క జీవితం మనం వెళ్ళినట్లయితే మన సమస్యల వలయములో చిక్కబడతాం. ఆ సమస్యల వలయములో మనం చిక్కబడిన తర్వాత మనం ఏమైపోతామంటే దేవుని యొక్క వాగ్దానమును మనం నెరవేర్చలేం.
దేవుని యొక్క బిడ్డలుగా మనం నడవలసినటువంటి త్రోవలో మనము నడవలేము. కోపానికి, ఉద్రేకాలకి, అనేకమైన వాటికి మనం లోనై చివరికి మనం ఏమైపోతాం తెలుసండి, కొట్టుకోవటానికి, చంపుకోవటానికి, కోర్టులకు వెళ్ళటానికి, రకరకాలైనటువంటి వాటికి మన యొక్క జీవితము దారితీస్తుంది. జాగ్రత్త. మన జీవితాలలో సమస్యలతోనే, ఉద్రేకములతోనే, కోపాలతోనే మరొక సంవత్సరంలో మనం ప్రవేశించటం మంచిది కాదు. కనుక గత కాలములో ఉన్నటువంటి పోట్లాట్లు, గత కాలములో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం ఏం చేసుకోవాలి, సరి చేసుకుని, సరిదిద్దుకుని కొత్త సంవత్సరంలో అడుగుపెట్టడం, అది మనకు ఆశీర్వాదం. అంటే ఈ సంవత్సరం మనం ఏం చేసుకోవాలన్నమాట, మన నడకను, మన తప్పులను సరి చేసుకోవాలి. రెండవది, ప్రతి విషయంలో మనము సర్దుకోవాలి. శత్రువు మనకు వచ్చాడు, గొడవలకు మనం వెళ్ళేదానికంటే దాన్ని సరి చేసుకుని వెళ్ళటం మనకు ఆశీర్వాదం. కనుక అందరూ శ్రద్ధగా ఉండవలసినటువంటి బాధ్యత మన మీద ఉంచబడింది అని చెప్పి నేను మీ అందరికీ ప్రభుపక్షముగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, జరిగిన వాటిని విడిచిపెట్టి ముందుకు మనం ఏమవ్వాలన్నమాట, సాగిపోవాలి. జరిగిన వాటిని మనం విడిచిపెట్టేయాలి. ఇక అవి మరలా తిరిగి అవి జ్ఞాపకం చేసుకుంటే మనకేమాత్రం ఆశీర్వాదం కానే కాదు. మనం ఏం చేస్తామంటే, జరిగిపోయినటువంటివన్నీ తవ్వుకుంటూ, జరిగిపోయినన్ని జ్ఞాపకం చేసుకుంటూ, జరిగిపోయిన వాటిని గురించి దుఃఖపడుతూ, జరిగిపోయిన వాటిని గురించి సనుగుతూ, గొనుగుతూ మనం ఏమైపోతున్నామంటే, దేవుడు మనకు ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పటికీ కూడా సంతోషముగా, ఆనందంగా మనం దానిలో సాగలేకపోతున్నాం, దేవుని స్తుతించలేకపోతున్నాం. అందుకు మన జీవితాలలో మనం ఏం చేయాలన్నమాట, వాటినన్నిటినీ సరి చేసుకుందాం. గత కాలంలో ఉన్నటువంటి మేలులు దేవుని పట్ల చేసిన వాటిని మర్చిపోతూ, దుఃఖకరమైన విషయాలు లేకపోతే అనేకమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే, దేవునిని స్తుతించవలసిన మనము, దేవుడు మనం జ్ఞాపకం చేసుకునే అనేకమైన ఆశీర్వాదాలని జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించవలసిన మనము దేవుని స్తుతించలేకపోతున్నాం. ఇప్పుడు యెహోషువ, కాలేబులు గత కాలంలో జరిగిన పరిస్థితులను వారు ఏం చేశారో తెలుసండి, వారు మర్చిపోయారు. తిరిగి దేవుడు వారికి అప్పగించినటువంటి ఆ వాగ్దాన దేశంలో దేవుని యొక్క బిడ్డలుగా వారు కొనసాగటానికి, దేవుని బిడ్డలుగా వారి యొక్క జీవితమును కొనసాగింపజేయటానికి వారు ఇష్టపడ్డారే తప్ప గతించినటువంటి కాలాన్ని వారు ఎప్పుడు కూడా వారు జ్ఞాపకము చేసుకోవట్లేదు. మనము కూడా గత కాలాన్ని, గత పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవద్దు. వారు ఎలాగూ, వీళ్ళు ఎలాగూ, వాళ్ళ పరిస్థితులు ఎలాగూ, వాడి పరిస్థితులు ఎలాగూ, ఇది అది అని మనం ఎప్పుడు కూడా నీ పరిస్థితులను నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క మేలుల్లో నీవు సంతోషముగా, ఆనందంగా అనుభవించలేవు, ఆనందంగా సాగలేవు. అందుకు గత కాలాన్ని మనం ఏం చేయొద్దు, జ్ఞాపకము చేసుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. గతించినది అయిపోయింది కదా, గతము గత. మరలా తిరిగి దేవుడిచ్చేటువంటి కృపలో మనం బలంగా సాగిపోవటానికి వెళ్ళాలి తప్ప జరిగిపోయిన దాని గురించి మనం ఏడ్చినా ఏమీ మనము దాన్ని తీసుకురాలేము, మనమేమీ చేయలేము. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేనిని? సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చాలు. ఇక్కడ దేవుడు ఏమేమి ఇస్తానంటున్నాడు? సమాధానమును, దేవుడు ఇస్తానంటున్నాడు. ఇప్పుడు మనము దేవుడు ఇస్తానన్నటువంటి దానిని ఒకవేళ మనము దానిని తీసుకోకుండా, దాన్ని పొందుకోకుండా
ఇవ్వనటువంటి వాటి మీద మనం మనసు పెట్టి సమాధానం లేని వారుగా, శాంతి లేని వారుగా ఒకవేళ మన జీవితంలో మేము సరి చేసుకోవాలి. దేవుడు నీకు ఇస్తానని వాటిని మనం ఏం చేయాలి? వెతకాలి, పట్టుకోవాలి. దేవుడు నీకు ఇచ్చేంత వరకు కూడా ఆయన పాదాలను విడిచిపెట్టుకోకుండా ఆయన పాదాల దగ్గర చేరి మనం ఏం చేయాలంటే విసుకోక నిత్యము ప్రార్థనలు మనం చేయాలి. ఒకవేళ ఇది మనకు లేకపోయినట్లయితే దాన్ని సరి చేసుకుందాం. చక్కని దేవుడిచ్చేటువంటి ఈవులను పొందుకునేటువంటి బిడ్డలుగా దేవుని పాదాల దగ్గర మనం చేర్చబడదాం. ఇక ఆరోదుగా మనం చూసినట్లయితే ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఏం సంపాదించుకోవాలన్నాడు ఇక్కడ? ఒకవేళ మనము ఈ సంవత్సరం దేవుని మందిరానికి వస్తూ కూడా, రక్షణ పొంది కూడా, దేవునితో సహవాస సంబంధాలు కలిగి ఉండి కూడా మనం ఇంకా క్రీస్తుని సంపాదించుకోకుండా, క్రీస్తు యొక్క బిడ్డలుగా మన యొక్క జీవితాలు రూపాంతరము చెందకుండా ఒకవేళ ఉన్నట్లయితే అది మంచిది కాదు. మనం సంపాదించుకోవాల్సింది ఎవరిని? క్రీస్తుని. ఎంతన్నా సంపాదించుకోగాని ఎవరు సంపాదించుకోవాలి? క్రీస్తుని సంపాదించుకోవాలి. మనం క్రీస్తుని తప్ప లోకంలో అన్నీ సంపాదించుకుంటున్నాం. ఎవరు తప్ప? క్రీస్తుని తప్ప లోకంలో అన్నీ సంపాదించుకున్నాం. కానీ ఎవరు సంపాదించుకోవట్లా? లోకములో ఏదైనా సంపాదించుకోకపోతే బాధ, లోకములో ఏదైనా నీకు దొరకకపోతే కన్నీరు. కానీ క్రీస్తు మాత్రము నీకు దొరకపోయినా పర్వాలేదు, ఆయన మందిరానికి రాకపోయినా పర్వాలేదు, ఆయనతో సహవాస సంబంధం లేకపోయినా, ఇలాంటి నిర్లక్ష్య స్వభావంతో యేసుక్రీస్తు లేనటువంటి నీ జీవితంలో మళ్ళా ఇంకొక సంవత్సరం కూడా ఫలించలేని వాడుగానే, దేవుని కొరకు నిలబడలేని వాడుగానే, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చలేని వాడుగానే ఉంటే ప్రభు ఏమంటున్నాడు? ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరుని పెట్టబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టుని. అంతే కదా, ఫలించాలని దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ అవకాశాన్ని ఎన్నిసార్లు ఇస్తాడు. ప్రభు పిల్లలుగా మన యొక్క జీవితాలు మార్చుకోవాలి. ఈ సంవత్సరము చివరిలో తీర్మానం చేసుకుని బ్రతుకుట క్రీస్తే చావైనా ఒక సమర్పణతో దేవునితో మనం ముందుకి సాగిపోతే దేవుడు ఎంతో సహాయాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. 7వదిగా మనం చూసినట్లయితే నిన్ను నీవు సమర్పించుకోవాలి. నిన్ను నీవు సమర్పించుకోవాలి. ఎవరికి? దేవునికి. దేవునికి ఇంకా మనల్ని మనం సమర్పించుకోకుండా, ఇంకా మనల్ని మనం దేవునికి దాసోహం కాకుండా ఒకవేళ ఉన్నట్లయితే దీన్ని సరి చేసుకుని పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను సేవించేవారుగా, ప్రేమించేవారుగా, ఆయన మాట చొప్పున పనిచేసేవారుగా, ఆయన మాట కొరకు బ్రతికేవారుగా మనము ఉండాలి కదా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును సజీవ యాగముగా మీ శరీరములను ఎవరికి సమర్పించుకోవాలి? మన శరీరములను దేవునికి సమర్పించుకోకుండా, మన అవయవములను దేవునికి సమర్పణ చేసుకోకుండా, మన యొక్క శరీరములో ఉండే అవయవాలు మన దేహమంతటిని ఒకవేళ లోకానికి, పాపానికి, చెడుకి ఒకవేళ వీటిని మనము సమర్పించినట్లయితే సరి చేసుకుందాం. అలాగే మన జీవితాలు మరొక సంవత్సరంలో ప్రవేశించడం అంత మంచిది కాదు.
ఎందుకనంటే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మాట వింటామని, ఆయన ఒక మార్గములు నడుస్తామని. ఎందరికో లేని ధన్యత దేవుడు ఇచ్చాడు. మరి దేవుని ప్రేమను పక్కన పెట్టేసి, దేవుని యొక్క ఆలోచనను పక్కన పెట్టి, దేవుని నిరాకరించి ఒకవేళ మనం ప్రవర్తిస్తున్నామో ఒకసారి ఆలోచన చేస్తూ మన జీవితాలు సరిచేసుకుందాం. దేవుడి ఈ మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమె తల వచ్చండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, రక్షకుడా, ఈరోజు నువ్వు చెప్పిన శ్రేష్ఠ మాటలు బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ 2024 సంవత్సర అంతంలో మేము సరిదిద్దుకోకుండా మా యొక్క జీవితాలు సమస్యలతోనే, వంకర మార్గములతోనే, ఆలోచనలతోనే దేవుని యొక్క తిన్నని మార్గంలోకి వచ్చి ఆయన చిత్తాన్ని మేము ఎలా నెరవేర్చగలం, ఆయన కొరకు ఎలా ఫలించగలం. కనుక ఈ సంవత్సరమైనా ఆయనకి అవమానాన్ని, దుఃఖాన్ని కలిగించిన వాడుగా ఒకవేళ నా జీవితం ఉన్నప్పటికీ నా తప్పుని నేను సరి చేసుకుంటూ, తప్పిపోయినటువంటి కుమారుడు సరిదిద్దుకుని బుద్ధి కలిగి తండ్రి ఇంటికి వెళ్ళి మేలు పొందినట్లుగా తను మళ్ళా ఆ కుమారు స్థానాన్ని, ఆ సింహాసనాన్ని, ఆ ప్రేమను తన తండ్రి దగ్గర ఆయన పొందుకున్నట్లుగా మరలా ప్రభువా మేము మరలా సరి చేసుకుని బుద్ధి కలిగి నిన్ను హత్తుకునేవారుగా, నిన్ను ప్రేమించేవారుగా మేము ఉన్నట్లు మీరు మాకు సహాయములను దయచేయండి. ఈ చిన్ని మాటలు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉన్నట్లు కృప చూపించమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ